మొటిమలు ఇవి శ్వేత గ్రంథులకు సంబంధించిన చర్మ వ్యాధి. ఇవి ముఖంపైనే కాకుండా మెడ, భుజం, ఛాతీపైన కూడా వస్తాయి. ఇవి 70% నుంచి 80% వరకు యువతలో కనిపిస్తాయి. యుక్త వయసులో హార్మోన్లు ఆడవారిలో ఈస్ట్రోజన్, మగవారిలో టెస్టోస్టిరాన్లలో సమతుల్యత లోపించడం వలన వస్తాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన వీటిని కొంతవరకైనా నివారించుకోవచ్చు. మొటిమలు చిన్నవి, పెద్దవి అని 2 రకాలుగా ఉంటాయి. చిన్నవిగా ఏర్పడే మొటిమలు యవ్వనంలో కొంతకాలం పాటు కనిపిస్తాయి. వీటి వలన ఎలాంటి బాధ ఉండదు. వీటి వలన వచ్చిన మచ్చలు కూడా ఏమీ కనిపించవు. కానీ పెద్దగా ఏర్పడే మొటిమలే చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి నొప్పి, దురదతో కూడి ఉంటాయి. వీటి వలన నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ మొటిమలను సిదపడం, గోకటం వలన గోళ్ల నుండి ఇన్ఫెక్షన్ అయ్యి ఎక్కువగా బాధ పెడతాయి. మొటిమలు కౌమార దశలోకి ప్రవేశించే అమ్మాయిలను, అబ్బాయిలను వేధిస్తుంటాయి. ఇవి రావడానికి చాలా కారణాలున్నాయి. హార్మోన్లలో చోటు చేసుకునే మార్పులు, చర్మంలోని నూనె గ్రంథుల పనితీరు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పీసీఓడి సమస్య, గర్భ నిరోధక మాత్రలు, క్షయకు వాడే మందులు మొదలైన వాటి వలన మొటిమలు వస్తాయి. ఇంకా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో, ఆయిలీ స్కిన్ ఉన్నవారిలో కూడా ఇవి వస్తాయి. అందుకే మొటిమలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో లభించే రకరకాల ఫేస్ క్రీములను, లోషన్లను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. యుక్త వయసు వారిలో కామన్గా వచ్చే ప్రాబ్లం యాక్ని, పింపుల్స్ అంటాం. ఇది మోర్ ఏ కాస్మెటిక్ ప్రాబ్లం. ఇది ఎక్కువగా ఈ 95% యూజువల్లీ ఈ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ తర్వాత 12-13 ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పింపుల్స్ రావడానికి, అగ్రవేట్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి పింపుల్స్కి ప్రీమెన్స్ట్రుయల్ అగ్రవేషన్, పీరియడ్స్ రాబోయే ముందు ఆడపిల్లల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ప్లస్ డయటరీ ఫ్యాక్టర్స్, కొంచెం మిల్క్ ప్రోడక్ట్స్, చాక్లెట్స్, స్వీట్స్ ఇటువంటివి తినటం వల్ల, ప్లస్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు, టెన్షన్ ఎక్కువ పడుతున్నప్పుడు కూడా యాక్ని పెరుగుతూ ఉంటాయి. ఈ యాక్ని రావడానికి రీజన్ ఏంటంటే సెబోరియా అంటాం. యూజువల్లీ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు, కొంచెం సెబేషియస్ గ్లాండ్ సెక్రీషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు యాక్ని ఎక్కువగా వస్తూ ఉంటాయి. యాక్ని డిఫరెంట్ స్టేజెస్లో చూస్తాం. చిన్న చిన్న కురుపుల్లాగా, జస్ట్ ప్యాప్యూల్స్ లాగా రావటం, ప్లస్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అని కొమిడోన్స్ అంటాం వీటిని, అట్లా రావటం. ఇంకా నెక్స్ట్ స్టేజ్ పస్ట్యూల్స్ లాగా, చీముగులలాగా వస్తాయి. ఇంకా సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు సిస్ట్ లాగా ఏర్పడిపోయి పెద్ద పెద్ద స్కార్స్ పడిపోతాయి. ఇట్లా 4 స్టేజెస్లో మనం పింపుల్స్ చూస్తాం. ఈ యాక్ని, ఈ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుని, డైటరీ ఫ్యాక్టర్స్ అన్ని రిస్ట్రిక్ట్ చేసుకొని, ప్లస్ ఏంటంటే ఎక్కువగా ఆయిల్ మసాజెస్ అని, ఫేషియల్స్ అని చేయించుకుంటూ ఉంటారు. ఈ ఆయిలీనెస్ ఎక్కువ అయిన కొద్దీ యాక్ని వచ్చే టెండెన్సీ, వాటి వలన కూడా యాక్ని రావచ్చు. ప్లస్ పింపుల్స్ రావడానికి ఇంకో కామన్ రీజన్ ఏంటంటే యూజువల్లీ కనిపించిన క్రీమ్స్ వల్ల, ప్లస్ బయట దొరికే ఆయింట్మెంట్స్ అన్ని ఫేస్కి రాసేస్తుండటం వల్ల, ఈ ఆయింట్మెంట్స్, ఈ లేబుల్ లేకుండా ఉన్న ఆయింట్మెంట్స్లో ఎక్కువగా స్టెరాయిడ్స్ అవి కలిసి ఉంటాయి. అవి రాయడం వల్ల విపరీతంగా యాక్ని వస్తాయి. మొటిమలు త్వరగా నయం కావడానికి కొన్ని రకాల పిల్స్, లేజర్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మొటిమలు మానిన తర్వాత వాటి స్థానంలో గుంటలు ఏర్పడతాయి. వీటిని నివారించడానికి లేజర్, డెర్మరోలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా ఏర్పడిన గుంటల్ని పూర్తిగా నివారించాలంటే ముందుగా పింపుల్స్ ని పూర్తిగా నివారించాలి. వీటిని తగ్గించడానికి 2-3 రకాల లేజర్ చికిత్సలు, ప్రక్షానల్ C2, ఆర్బిఎం గ్లాస్, ఎండియాగ్ IPL లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సను నెలకు ఒక్కసారి 3 లేదా 4 విడతల్లో చేస్తారు. పింపుల్స్ ఇద్దరికి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి రావచ్చు. అబ్బాయిల్లో వచ్చినప్పుడు కూడా సివియర్గా ఫార్మ్స్లో వచ్చినప్పుడు స్కారింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఈ పింపుల్స్ వచ్చినప్పుడు మనం ఫేస్ని కంటిన్యూస్గా వాష్ చేసుకోవటం, ప్లస్ ఈ అదర్ ఫీచర్స్ ఆఫ్ సెబోరియా ఉన్నప్పుడు ఈ డాండ్రఫ్ ఉంటే కనుక 2-3 టైమ్స్ హెడ్ వాష్ చేసుకోవడం, ఇవి చేసుకుంటా. దాంతోపాటు ఏంటంటే స్టేజెస్ ఆఫ్ యాక్నిని బట్టి మనం ట్రీట్ చేయడానికి వీలవుతుంది. జస్ట్ ఇనీషియల్గా ఉంటే కనుక జస్ట్ టాపికల్గా ఈ క్లెన్సర్స్ వాడుకొని మైల్డ్ యాంటీబయాటిక్స్ అవి వాడటం వల్ల కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కొంచెం మోడరేట్ యాక్ని ఉండి కొంచెం పస్టులార్ కూడా ఉంటే కనుక టాపికల్ యాంటీబయాటిక్స్ వల్ల పింపుల్స్ ట్రీట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువైనప్పుడు టాపికల్ యాంటీబయాటిక్స్తో పాటుగా సిస్టమిక్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుని ఏ స్టేజ్ ఆఫ్ యాక్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి. కాకపోతే మెయిన్ మనకు పింపుల్ ట్రీట్మెంట్లో ఏంటంటే అడ్హెరెన్స్ టు ట్రీట్మెంట్. ఒక 3 నెలలు వాడి మనకు తగ్గలేదు అని ఆపేయటం అట్లా కాదు. అది కంటిన్యూస్గా మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా
ఆయింట్మెంట్స్ అవి కంటిన్యూ చేసుకోవటం వల్ల ఫర్దర్ రాకుండా ఆపడానికి వీలవుతుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవి కాకుండా రీసెంట్గా ఏంటంటే కొంచెం టాబ్లెట్స్ అవి తగ్గించుకునేటట్టు లేజర్ లైట్ డివైసెస్ చాలా వచ్చినాయి. ఈ నార్మల్గా ఉండే బ్లూ లైట్ అని, లేకపోతే ఎన్డీఆగ్లోనే 1320 ఎన్డీఆగ్ అని, ఇట్లా ఈ కొత్త కొత్త లేజర్ సిస్టమ్స్ ఏంటంటే మనకి ఈ సివియర్ ఫార్మ్ ఆఫ్ పింపుల్స్కి కొంచెం ఆ స్కార్స్ రాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. పింపుల్స్కి ఆయింట్మెంట్స్ రాసిన తర్వాత కూడా ఎక్కువగా ఆయింట్మెంట్స్ రాసేయడం వల్ల వాటికి పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్, ఒక్కొక్కసారి అసలు ఆయింట్మెంట్స్ వాడకపోయినా రావచ్చు అది. లేకపోతే ఏంటంటే పింపుల్స్ గిల్లుతూ ఉంటారు. ఆ గిల్లుతున్నప్పుడు ఏంటంటే అన్ని నల్ల మచ్చల్లాగా పడిపోతాయి. ఆ నల్ల మచ్చలకు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ఫేస్ మీద వచ్చినప్పుడు వాటి మీద చేయి పెట్టకుండా ఉంటే ఆ మచ్చలు రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ. చాలా మంది పింపుల్స్ తగ్గడానికి మందులను వేసుకుంటారు, కానీ వాటిని మధ్యలోనే ఆపేస్తుంటారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. డాక్టర్ గారి సలహా మేరకు మందులను క్రమం తప్పకుండా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా తినే ఆహార పదార్థాలపై కూడా శ్రద్ధ వహించాలి. పింపుల్స్తో బాధపడేవారు కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటుండాలి. చాలా మంది పింపుల్స్ ను సూదులు, పిన్నులతో పొడుస్తుంటారు. ఇలా చేయడం వలన వాటిలో ఉన్న బ్యాక్టీరియా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలి.